హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పి ఇందిరా వల్ల ఇంటికి వచ్చిన. అంటే నా పేరు ఎన్ని ఇందిరా, తన పేరు పి ఇందిరా. అంటే షాద్ నగర్ లోకల్లో ఉంటుంది. ఈ మధ్య మేము షాద్ నగర్ టెరెస్ గార్డెన్ అని గ్రూపు చేసుకున్నాం అనమాట. ఆ గ్రూప్ లో ఒక నెంబర్ అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అయితే ఈ రోజు చూద్దామని అయితే నేను వచ్చిన. మరి ఏ మొక్కలు ఉన్నాయి అనేది ఇందిరాని అడిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇందిరా, వెల్కమ్ టు మై హౌస్. థ్యాంక్ యూ ఇందిరా. చూద్దామా మరి? తప్పకుండా వెయిట్ చేస్తున్నాను, మీకు ఎప్పుడు వస్తారా అని చెప్పానని. ఇదే మా ఇల్లు. ఇదిగోండి, ఇలా మొత్తం ప్యాషన్ ఫ్రూట్ చెట్లు, చెమేలి, సన్నజాజి, ఈ చెట్లన్నీ కూడాను ఇల్లు కట్టేటప్పుడే ఆర్చి లాగా వేయించి ఇట్లా వస్తే బాగుంటది అని చెప్పని ఇల్లు కట్టేటప్పుడే ప్లాన్ గా ఇది ఇట్లా ఆర్చి లాగా పెట్టించేసి ఈ పక్కన కూడా మొక్కలు పెట్టుకొని ఈ స్థలం కూడా వేస్ట్ అవ్వకుండా ఇట్లా పైకి మొక్కలు పెట్టుకునేటట్లుగా మేము ఇల్లు కట్టుకునేటప్పుడే ప్లాన్ చేసుకున్నాం. అయితే మీ ఇంట్లోకి వెళ్ళే ముందే పచ్చదనం కనిపించాలి. ఒక తోరణం లాగా ఉంది చూడండి, మామిడి తోరణం లాగా. ఎవరో మాకు వెల్కమ్ చెప్పే పని లేదు, మా మొక్కలే మాకు వెల్కమ్ చెప్తాయి. అదే ఒక తోరణం మాదిరి. మల్లె తీగ ఆ పైకి ఎక్కిచ్చిర్రు, పైకి పూర్తి పై దాకా. చాలా బాగుంది. అక్కడి వరకు మీదేనా? అంతవరకు మాదే. మరి లోపలికి వెళ్ళి చూద్దామా? తప్పకుండా రండి. తులసి మొక్క ఇక్కడైతే బాగుంటది అని చెప్పని ఇక్కడ తులసి మొక్క పెట్టుకున్నా. ఈశాన్య మూల ఇక్కడ ఉంటే బాగుంటది అని. ఈ తోటలో వేసుకుంటే అక్కడ ఎండ ఎక్కువగా ఉంటది, ఇబ్బంది అని చెప్పనని ఇక్కడ ఒక పెద్ద టబ్ లాంటిది పెట్టేసి ఏదైనా విత్తనాలు ఏదైనా పోసుకోవాలి అంటే, నార్లు పోసుకోవాలంటే ఇక్కడే పోసుకుంటాం. ఇక్కడే పోసుకొని కొంచెం పెరిగిన తర్వాత వీటిని తీసుకెళ్లి అక్కడ నాటుకుంటాం, నేలలో నాటుకుంటాం అన్నమాట. ఇదేమో ఇన్సైడ్ పెట్టుకున్నామని ఒక చిన్న మొక్క తీసుకొచ్చాము. ఐకియా స్టోర్ లో ఈ పైన ఉన్నది తెచ్చుకున్నాము. బాగున్నది, లోపలికి ఉండినే కానీ ఇట్లా పోసుకొని ఇందులోకి వేసేసి వాటర్ ఏదైనా ఎక్కువ వేసినా దీంట్లో ఇట్లా కిందకి వెళ్ళిపోతాయి ఉండేట్లుగా, ఇంట్లో ఇబ్బంది లేకుండా ఉంటది. అలాగే అందంగా కూడా ఉంటది. ఇదేమో పాలకూర. పాలకూర ఆకుకూరలు ఉంటే మంచిదని పాలకూర వేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ మధ్యలో రాడిష్ మొక్కలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా, నారు తీసి అక్కడక్కడ నాటండి. నాటుతారా? నాటుతాం. ఇక్కడ కూడా రాడిష్ నాటుకున్నాం. ఇక్కడ కూడాను మా చాలా ఇష్టం యాక్చువల్ రాడిష్ అనేటటువంటిది, అందుకోసమనే వేసుకున్నాం. ఎల్లో కనకాంబరం చాలా ఇష్టం. ఇక్కడ ఎదురుగా వెల్కమ్ చెప్తూ ఉంటది అని చెప్పని ఇక్కడ ఎల్లో కనకాంబరం మాకు ఇక్కడ పెట్టుకున్నాం. మేము అందంగా ఉంది. అసలు మీ ఇల్లే ఒక అందంగా ఉంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. సరే, ఇంకా వెళ్దామా? ఇంకా తోటలోకి వెళ్దాము. తోట ఇటు ఉంది, ఇటువైపు ఉంది. ఇప్పుడు వెళ్దాం. ఇంకొంచెం కిందికి దిగుదాం. ఇప్పుడు ప్యాషన్ ఫ్రూట్ మొక్క అక్కడ ఒకటి పెట్టుకున్నాం, మళ్ళీ ఇటువైపు ఖాళీగా ఉన్నదని చెప్పానని ఇదిగోండి ఇక్కడ ఇటు చూపించండి సార్. ఇక్కడ కూడాను పైకి అయితే బాగుంటది అని ఇక్కడ నుంచి పైకి వెళ్తాయి. ఎందుకంటే పైన ఓపెన్ ప్లేస్ కూడా మాకు వదలటం ఇష్టం లేదు. ఇష్టం లేక ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ ఇంకొక రకం వేసాము. అలాగే ఇక్కడ అల్లు గులాబీ వైట్, ఇది కొంచెం సమ్మర్ కదా, అక్కడ ఉన్నది సమ్మర్ కాబట్టి. లేకుంటే అది తీగ గులాబీయా? తీగ గులాబీ వైట్ పూలు ఉన్నాయి. కాకుండా ఈ సమ్మర్ అయ్యేటప్పటికల్లా కొంచెం తక్కువైనవి, గుత్తులుగా వస్తాయి పూలు కూడాను, చాలా ఎక్కువగా వస్తాయి పూలు. ఇందిరా, నేను ఒకటి అడుగుతా, మరి కాదనొద్దు. చెప్పండి. మీ దగ్గర తీగ గులాబీ ఉంది కదా, వైట్ క్రీపర్, మరి నాకు ఇవ్వాలి. అయ్యో తప్పకుండా, ఆల్రెడీ మీకు ఇవ్వడం కోసం అంటు కూడా కట్టి అట్టి పెట్టాను. రెడీ టు ప్లాంట్, తీసుకెళ్ళండి, మొక్క పెట్టుకోండి. మీ దగ్గర వైట్ క్రీపర్ గులాబీ ఉంది, నా దగ్గర పింక్ క్రీపర్ గులాబీ ఉంది. నువ్వు వైట్ ఇస్తే నేను పింక్ ఇస్తా. తప్పకుండాను, ఎందుకంటే మీ దగ్గర పింక్ వస్తుంది, నా దగ్గర వైట్ వస్తుంది. అవును. ఇలా వస్తూ ఇంకా సీజన్ రాలేదు కాబట్టి రాలేదు. ఇది విరజాజి చెట్టు, విరజాజి మొక్క కూడా పైకి అలా అల్లుకొని ఇదంతా పూలు వచ్చేసి మాకు ఇంట్లోకి వచ్చేటప్పటికల్లా ఈ వాసన అనేది ఇట్లా వస్తే బాగుంటది అని చెప్పని ఇక్కడ విరజాజి చెట్టు పెట్టుకున్నాం. సాయంత్రం కాగానే మంచి స్మెల్. ఇక్కడ అన్ని సిమెంట్ కుండీలలోనా? సిమెంట్ కుండీల్లో ఎక్కువ కనకాంబరాల మొక్కలు ఉన్నాయి. ఇవి కనకాంబరాలు. ఇక్కడ ఇదేమో ఆరెంజ్ లెమన్. కొత్తగా పెట్టాము, ఇంకా కాయలైతే రాలేదు.
ఇంక వెయిట్ చిన్న మొక్కే చేస్తున్నా. కదా. చిన్న మొక్కే పెట్టి కూడా ఒక 4-5 months అయింది అంతే. అవునా? ఇంక ఇవే కాకుండా ఇటు సిమెంట్ తొట్టులో కూడా కనకాంబరం మొక్కలు మీరు చెప్పే కదా సౌందర్య కనకాంబరం, ఇవి కూడా సౌందర్య కనకాంబరం. అవునా? మాకు సౌందర్య కనకాంబరం గిట కావాలి చూడు. చూస్తే అది అడుగుతా, ఏమనుకోవద్దు. తప్పకుండాను. ఇంకో విషయం అండి, చెప్పండి. ఇక్కడ చూడు పెద్ద పెద్ద మొక్కలు, అరటి అయితే 10 రకాలు ఉన్నాయని చెప్తుంది. ఉన్నాయి. నిజమేనా? ఉన్నాయి కదా. చెప్పండి. ఫస్ట్ మా గల చూడండి, అరటి గలే చూపిస్తాను నేను మీకు. ఇక్కడ అరటి మొక్కలు ఉన్నాయి, వెళ్ళి చూద్దాం రండి. మీకు మధ్యలో మళ్ళీ ఒకటి రీసెంట్ గా నేను గార్డెన్ మీట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి మొక్క, ఇది పూలు కూడా వచ్చేసినాయి. ఆహా, మొన్న మనం సండే వారం రోజుల్లో అయింది. వారం రోజులు ఇచ్చినట్టుంది ఎల్లో మొక్క, మంచి ఫ్లవర్ వచ్చేసేసింది. మీకు ఇక్కడ నీడ ఉంటది కాబట్టి ఏ ప్రాబ్లం, ఏమి ఇబ్బంది లేదు. అన్ని కొమ్మలు చిన్న చిన్న షాప్లింగ్స్ తెచ్చి పెట్టుకున్నారు. అవును, ఇది అక్కడే ఇచ్చిర్రు. 365 days కొత్తిమీర అని చెప్పనని వాళ్ళు ఇచ్చినటువంటిది ఇదే. ఈ మొక్క నాటుకున్నది, ఎందుకంటే ఏమి వడబడలేదు తీసుకొచ్చిన. నేనైతే అన్ని మిస్ అయిన ఆ రోజు. అంటే మా ఇంట్లోనే మీట్ కాబట్టి నేను అరేంజ్మెంట్లు అన్ని చూసుకోవాలి కాబట్టి నేను ఏమీ అడగలేదు. అవును, కాబట్టి ఇది 365 days కొత్తిమీర. ఇక్కడైతే నీడగా ఉంటది, ఇబ్బంది లేకుండా ఉంటది అని చెప్పనని ఈ కుండి ఇక్కడ పెట్టుకున్నాము. ఇవేమో టమాటా నారు పోసాము. ఈ టమాటా నారుని నాటాలి, పెద్ద టమాటాల నారు, ముల్లంగి. ఇది అయిపోయే లోపల ఇవి కొంచెం ఇలా వచ్చే లోపల ఈ ముల్లంగి ఇది వస్తుంది అని చెప్పనని ఇవి కూడాను నేను వేసుకున్నాను. ఇంకా ఈ తొట్లు వచ్చేసి భలే ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద సైజులో. అవును, ఇందులో అన్ని లోటస్ వేస్తే చాలా బాగుంటదేమో అనుకుంటా, కానీ హోల్స్ ఉంటాయి కదా కింద. అవునా? హోల్స్ ప్యాక్ చేయండి, చూద్దాం. రకాలు పెట్టుకోవచ్చు, చూద్దాం, ఇంటికే అందం వస్తుంది. చూద్దాము. ఇవి మిరప, ఇవి ఇది ఆల్ స్పైసెస్. ఇదిగో ఇవి ఆల్ స్పైసెస్. ఇవి తీసుకొచ్చాము, 2 మొక్కలు అన్నమాట, సపరేట్ గా 2 మొక్కలు తీసుకొచ్చాము. ఇది ఆల్ స్పైసెస్ మొక్క. ఇదిగో ఇదొకటి ఇదొకటి, 2 సపరేట్ మొక్కలు. 2 విడివిడిగా తెచ్చాము. తెచ్చినటువంటి 2 ఇక అక్కడిక్కడ. ఇది బిర్యానీ ఆకు, ఆల్ స్పైసెస్ వేరే ఉంటది. ఇప్పుడు నా దగ్గర ఉంది అది, ఇది బిర్యానీ ఆకే. 2 ఇది బిర్యానీ ఆకే, తెలుస్తుంది చూడు. మేము నర్సరీలో అడిగితే వాళ్ళు ఆల్ స్పైసెస్ ఆకని ఇచ్చారు. ఇది బిర్యానీ ఆకు. ఇప్పుడు నా దగ్గర ఉంది ఆల్ స్పైసెస్, వచ్చినప్పుడు చూపిస్తా చూడండి. ఇది బిర్యానీ అంటే నువ్వు పేరు కొంచెం కన్ఫ్యూజ్. మేము నర్సరీలో అడిగితే నర్సరీలో వాళ్ళు ఇది ఇచ్చారు. ఇగో ఈ అరటి చెప్పాను కదా, ఇగో ఇదొక అరటి చెట్టు, ఇదొక అరటి చెట్లు. అయితే ఒక తోటే ఉంది మీ అరటి, అయితే తోటే ఉంది చూడండి. ఇది చెట్టుకు గెల. ఇవి ఇంకా రాలేదు, ఇవి కొంచెం టైం పడుతుంది. కాకపోతే అక్కడ ఆల్రెడీ వచ్చేసింది గల. ఇది విలంబి ఫ్రూట్. విలంబి ఆల్రెడీ కాయ కాసింది. ఉసిరి కాయలాగా ఉంటది, కాకపోతే కొంచెం పొడవుగా ఉంటది అది. కాయలు వచ్చినాయి. ఇది ఇంకా ఇప్పుడు సీజన్ కాదు మరి, ఇప్పుడైతే మాకైతే లేవు కాయలు. వచ్చినప్పుడు కాయ ఒక ఫోటో కొట్టి మాకు తప్పకుండా ఎలా ఉంటుంది. తప్పకుండాను. ఇది స్టార్ ఫ్రూట్. ఇది స్టార్ ఫ్రూట్. అయితే కాయల సీజన్ రాలేదు అని చెప్పనని ఆకులన్నీ కోసేసాను. ఆకులు కోస్తే కాయలు వస్తాయేమో, చిగుర్లు వచ్చేసినాయి. చిగుర్లు ఆల్రెడీ వస్తాయి. చిగుర్లు వచ్చి పూత ఇట్లా ఒక తీగల మాదిరే పడతాయి. అందుకోసం అని చెప్పనని దీన్ని ఆకులన్నీ కట్ చేసాము. ఇక్కడ పప్పాయ చెట్టు, చిన్న చెట్టు వచ్చేసింది. ఇది నర్సరీ మేళాలో తీసుకొచ్చింది. వావ్, గుత్తులు గుత్తులు. దగ్గరికి చూపించు. నర్సరీ మేళాలో కొన్న మొక్క కొన్నాము. ఇది పాల సపోటా, తేనె సపోటా 2 అంటాం దీన్ని. అది పాల సపోటా. ఇది మా గల చూపించండి. అరటి గెల అక్కడ చూడండి. అరటి గెల ఎంత పెద్దగా ఉందో. మొక్కలు గిట్ట భలే హైట్ పెరిగిపోయినాయి ఇందిరా. వాటికి సపోర్ట్ కూడా అవసరం లేదు. అసలు ఏంది, వర్షాకాలం వస్తే ఆయన మీద పడిపోయేట్టుంది. మీకు ఇచ్చినటువంటిది ఈ మొక్కే. అవునా? వీటికి సపోర్ట్ కూడా అవసరం లేదు. మొదలు కూడా చూడండి, ఇంత లావున వచ్చేస్తుంది. ఇంత లావుగా అనేది అంత హైట్. మీకు తెలుసా, ఈ గల కొయ్యడానికి కూడాను కనీసం 2-3 హెల్ప్ తీసుకోవాలి. ఇక్కడ అవును, వేసుకొని చాలా జాగ్రత్తగా కోసుకోవాలి ఆ గల అనేటటువంటిది. ఇది ఒక మ్యాంగో. ఇది కూడా బంగినపల్లి నర్సరీలో తెచ్చి వేసాము. ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు కాయలు అయితే రాలేదు, చెట్టు అయితే పెద్దగానే అయింది. మరి ఈ చెట్ల నీడ వల్ల రాలేదు, లేకపోతే
ఎందుకనే తెలియదు. ఈ ఫ్రూట్స్ మొక్కలకి కొంచెం ఎండ ఎండ ఉంటేనే ఉండాలి, బాగా. ఎండ ఇప్పుడు ఉండాలి. అన్ని దగ్గర నీడ ఎక్కువ దగ్గర అయిపోయింది అక్కడ అది. నిమ్మ చెట్టు గిట నీడలోనే ఉంది. నీడలోనే ఉంది, కాకపోతే లక్కీ కాయలు వచ్చేసినాయి. ఆహా. కాయ ఇక్కడ ఇవేంటివి నాకు కొత్తగా కనిపిస్తున్నాయి. అవే అబ్బా దేవుడు, మన మొక్కలకు కావాల్సిన బ్లాక్ బంగారం, ఘనజీవామృతం. ఘనజీవామృతం గంపలు. ఘనజీవ గంప ఎత్తుకొని పోవాలి. ఎత్తుకొని పోదామా? ఘనజీవామృతం అన్నమాట. ఇది లేకపోయినా మన మొక్కలకి ఇది కదా, అన్నం అంతే కదా మరి. ఇది ఘనజీవామృతం. ఆవు పిడకలు, ఆవు పేడ, దాంట్లో ఆవు మూత్రం రెండు కలిపి చేసి ఎండ పెట్టుకున్నాం. మేమే ఎండ పెట్టుకున్నాం. సంచిలో పెట్టుకోండి. అవసరం ఉన్నప్పుడు మనకు ఒక మొక్క దగ్గర అటు చుట్టూ వేస్తే అయిపోతుంది. ఇంకా ఎరువులో శనగపిండి బెల్లం గిట కలుపుకొని చేస్తే ఇంకా పోషకాలు ఎక్కువ వస్తాయి. అవునా, ఈసారి చేస్తాము. బెల్లము, ఆవు మూత్రము, పుట్టమట్టి కలిపాం. అన్ని కలిపి పెట్టుకుంటే ఇంకా పోషకాలు ఎక్కువ ఉంటాయి. పుట్టమట్టి కలిపాం గానీ వీటికి ఆవు మూత్రం, పుట్టమట్టి ఇంతవరకు మాత్రమే కలిపాము. ఇది కూడా నేను చేసింది కాదండి, ఇది కూడా మా వారు చేసిందే. అవునా, మనం చూడడమే అంతే. చూడటమే. ఇలాంటి పనులన్నీ చేసేది ఇష్టంగా చేసేటటువంటిది మా వారే. ఇది నర్సరీలో నుంచి తెచ్చామండి, ఒక నిమ్మ చెట్టు. దీనికి కూడా ఇప్పుడే వస్తుంది పూత. వస్తుంది, ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. కానీ మొక్కలు చాలా ఉన్నాయి, నీడనే ఉంది. అయిపోయింది వీటికి. అవును, అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఇప్పుడు బాగా ఎక్కువ వస్తుంది. ఇది మా మల్బెరీ చెట్టు. అవును, మల్బెరీ చెట్లు 3 చెట్లు వేసాము. ఇదిగో ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉన్నది. మీకు కాయలు కూడా చూపిస్తాను, ఇక్కడికి రండి. కాయలు అనేది ఇలా గుత్తులుగా కాయలు అనేవి వస్తాయి వీటికి. బా, ఎంత పెద్ద సైజు. మనం ఆకు ప్రూనింగ్ చేస్తే చాలు, తెలుసు కదా. అవును, ఇంకా తినండి. అయ్యో, మీకు కూడా ఒకటి, నాకు కూడా, మీకు కూడా ఒకటి ఉన్నాయి. చెట్టు పైన ఉన్నాయి కానీ చూడండి, చెట్టుకు పైన ఉన్నాయి కాయలు. ఇది చూడండి, ఇది ఏంది? వక్కాయ చెట్టు. వాక్కాయ. మాకు దీని వల్ల జూలై ఆగస్టుకి వల్ల కాయలు వచ్చేస్తాయి. ఆగస్టు నుంచి పప్పులో గానీ, చట్నీలో గానీ, ఏవైనా గానీ ఇవే. మేము చింతపండు వాడం. అదే చెట్టు కూడా బాగా పెద్దగా అయింది. ఇది కూడా మల్బెరీ. ఇది మల్బెరీ చెట్టే. ఇవి ఒక అరటి చెట్టు. ఇదేమో ఉసిరి కాయలు కూడా ఉన్నాయి. ఉసిరి పైకి ఉన్నట్టు. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి. అవును, మీరు పచ్చడి పెట్టుకుంటారా వీటితోటి? పచ్చడి పెట్టుకోవచ్చు. తినే ఉసిరి అంటాం కదా, చిన్న ఉసిరి. అవును, చిన్న ఉసిరి. ఇది నిమ్మ చెట్టు. ఇది నిమ్మ చెట్టు. నిమ్మకాయలు అయినాయి కదా? అయినాయి నిమ్మకాయలు. ఇవి మేము తినేటటువంటి విత్తనాలు వేసినటువంటి దాంట్లో వచ్చింది మొక్క. ఇదిగోండి, కాయలు కూడా వచ్చినాయి. ముళ్ళు ఉంటాయి కదా నిమ్మ చెట్టుకి. ఇదిగో కాయలు కూడా వచ్చినాయి. ఇక్కడ వచ్చినాయి కాయలు, అటువైపు ఇటువైపు. ఇక్కడ కాయలు వచ్చినాయి. ఇవన్నీ కాదు కానీ ఇక్కడ మీకు అరటి చెట్టు ఒకటి చూపిస్తాను నేను. రండి. ఎక్కడ చూడు అరటి పిల్లలు చాలా ఉన్నాయి బాగా. ఇది స్పెషల్ అరటి చెట్టు. ఇది స్పెషల్ అరటి చెట్టు. ఏంటి స్పెషల్ అంటే, ఇంతవరకు మాకు గల అయితే రాలేదు. ఇది వస్తుంది ఈసారి అని చెప్పని అనుకుంటాం. స్పెషల్ ఏంటంటే, ఇది కేరళ నుంచి తెచ్చాం. మా అమ్మాయి వాళ్ళు కేరళ వెళ్ళినప్పుడు, మా అమ్మాయి కూడా ఇలాగే ఎక్కువ ఇష్టం, కేరళ నుంచి తెచ్చింది. కాయలు పచ్చిగా ఉన్నప్పుడేమో కూర వండుకోవచ్చు, పండిన తర్వాత అంతా స్వీట్ ఉంటది. పేరు తెలియదు. మళ్ళీ మీకు తెలుసు అందరికి కేరళ వాళ్ళు చిప్స్ చేసుకుంటారు కదా, ఆ చిప్స్ చేసేటటువంటి బనానా చెట్టు అంటే ఇది. కేరళ చిప్స్ బాగుంటాయి. కేరళ చిప్స్. సో దాంతో వచ్చినటువంటి చెట్టు అన్నమాట. ఇవన్నీ మిగతా డామినేట్ చేసిపోయినట్లున్నాయి, దాంతో ఇది కొంచెం అయినట్లుంది. అవును, వర్మీ కంపోస్ట్. మీరే తయారు చేసుకుంటారు? మేమే తయారు చేసుకుంటాం వర్మీ కంపోస్ట్. వావ్, వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటాం. మేమే తయారు చేసుకుంటాం. కిందికి వెళ్ళిపోతుంది మనం గల్లించంగానే మొత్తం. ఎంత ఫాస్ట్ గా ఫాస్ట్ ఉన్నాయి అసలు. నువ్వు ఉన్నట్టే ఇక్కడ ఉన్నాయి. అవును, ఇగో ఉండాలండి, వాటిని ఇదేంది ఇందిరా? ఇది ద్రవజీవామృతం. ద్రవజీవామృతం మేమే తయారు చేసుకొని వీటిని మళ్ళీ కలిపి ఆవు పేడ, మరి ఆవు మూత్రము, దాంతో పాటు పెసరపిండి గాని శనగపిండి గాని వేసి బెల్లము పర్మెంట్ చేస్తాం. పర్మెంట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే, ఇక వీటిని
నేల మీద పోస్తాము, మళ్ళీ కుండీల్లోనూ పోస్తాము, అన్నిటికీ కూడా పోసి వీటికి కంపల్సరీగాను గుడ్డ కప్పి ఉంచాలి. ఎందుకంటే వేరే ఏదన్నా పురుగులు అవి పడకుండా ఉంటది, బాగుంటది. అందుకని దాన్ని కంపల్సరీగా కప్పి ఉంచాల్సిందే. ఇప్పుడు అది నేలపై చల్లడం వల్ల నేల గిట సారవంతం అవుతుంది. మళ్ళీ భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఆ చెట్లకి తేలిగ్గా అందుతాయి. ఇంకా ఈ కుండలు గిట ఒక ప్రత్యేకంగా అనిపిస్తున్నవి. కుండలు ఏంటి అంటే ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ అనేది వేసుకుంటాం. వేసుకున్నటువంటి కిచెన్ వేస్ట్ ఏం చేస్తాము, ఇక్కడ అక్కడ వేస్తాం బకెట్లు వాటిలో. అలా కాకుండా వాటి కింద నుంచి వాటర్ అది వస్తూ ఉంటాయి, మనకి పురుగులు వస్తూ ఉంటాయి. అలా కాకుండా మేము ఏం చేసాం, కొంచెం ఇట్లా హోల్ లాగా చేసేసి కుండలు దాంట్లో వేసాం. వచ్చినటువంటి వాటర్ ఏమైనా ఉన్నాయంటే కిందకి వెళ్ళిపోతాయి. ఆ నేల సారం అవుతుంది, మాకు ఇక్కడ ఇది వస్తుంది. కాబట్టి మంచి ఆలోచన. కుండల్ని వాడుకుంటున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనము కిచెన్ వేస్ట్ ఇట్లా పెరటి తోట ఉన్న వాళ్ళు, అంటే కింద కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళు ఇట్లా కుండ చేసుకొని ఆ కుండలో కిచెన్ వేస్ట్ వేస్తే ఆ వచ్చిన నీరంతా నేలకు తడిచి నేల సారవంతం అవుతుంది. మంచి ఐడియా చూడండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇట్లా కుండలు, ఇగో ఇక్కడ కుండ ఇలా కుండలు పెట్టేసి రోజు ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, అది ఈ కుండలో వేసేయాలి. అలా మనకు ఎరువు తయారు వచ్చిన నీరు నేల తీసుకుంటది, నేల సారవంతం అవుతుంది. మన పెద్ద మొక్కలు కాబట్టి ఇబ్బంది తీసుకుంటది. అవును ఇందిరా, ఇక్కడ ఏంది ఇంత పెద్దగా ఉన్నాయి పండ్లు? రామాఫలం. దేవుడు, సీతాఫలాల సీజన్ అయిపోయింది కదా, రామాఫలాలు స్టార్ట్ అయినాయి. చాలా ఉన్నాయి చెట్టుకు. ఇది చాలా మంచిదంట, క్యాన్సర్ ప్రివెన్షన్ అంట. అందులో ఆర్గానిక్ గా పెంచుతాం కదా మేము. ఆర్గానిక్ గా పెట్టిన తప్పితే కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి ఏమి వాడొద్దు. అట్లా వాడాలంటే బయటనే కొంటాం. అవును. ద్రవజీవామృతము ఇవన్నీ వేసుకుంటాము. ఈ కిచెన్ వేస్ట్ లేకుంటే ఆకులు అది వచ్చినటువంటిది ఇవన్నీ కూడాను వేస్తాము. చెట్టు కూడా పెద్ద చెట్టు నేలలో ఉన్నది కాబట్టి బాగా కాయలు అనేటటువంటి చాలా ఉన్నాయి. ఇంచుమించు ఒక 20 కాయల్లా ఉన్నాయి రామఫలాలు. అక్కడ మీదికి చాలా పెద్ద చెట్టు కదా, చాలా పెద్ద ఉన్నాయి. అట్లది చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకోటి చాలా వచ్చినాయి. మామిడి చెట్టు. అదే మామిడి, అదే చట్నీ పట్టుకునేటటువంటి మామిడి ఉంటాయి. అదే పచ్చడి కాయలు, పచ్చడి మామిడి కాయలు. ఇంకొకటి ఇందిరా, ఇప్పుడు ఈ ఆకులన్నీ పడతాయి కదా, అవి మీరు తీసేయొద్దు. అందులోనే పడి అది మట్టి తినేసి అది ఒక ఎరువుగా తయారవుతుంది. అందుకే ఎత్తి చల్లొద్దు, అట్లానే వదిలేసేయాలి. మనం ఏ పోషకాలు ఇవ్వకపోయినా ఆ ఆకులే చెట్టు పోషకాలు అవుతాయి అట్లాగానే, అందుకనే వదిలేస్తాం అట్లానే. ఇదేమో బ్రహ్మకమలం చెట్టు. పువ్వులు పూసిందా? పూలు పూసింది, పైదాకా అల్లుకుంది. ఇది బ్రహ్మకమలం, పూలు వస్తాయి. అవునా, పూలు పూస్తున్నాయి. ఇది ఇంకా పూర్తి పైదాకా ఈ చెట్టు కింద, రామఫలం చెట్టు కింద చెట్టుతో పాటు అల్లుకున్నది అనమాట. గులాబీ చెట్టు ఏమైందంటే 3 years బ్యాక్ గులాబీ చెట్టు పెట్టిన తర్వాత ఏమైంది, మట్టి గట్టిగా అయిపోయి చెట్టు ఎండిపోయే స్టేజ్ కి వచ్చింది. నేను ఏం చేశానంటే దాన్ని తీసుకొచ్చేసి ఆ బకెట్ లోంచి తీసేసి వేరే బకెట్ లో మళ్ళీ కొత్త మట్టి పోసేసి ఏర్లు అనేవి చెదరకుండా దాన్ని అలాగే తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి షేడింగ్ లో పెట్టేసాం. బతికిపోయింది. బతికింది అది అట్లాగానే. చచ్చిపోయే మొక్కను చచ్చిపోయే మొక్క బతికింది. ఇక్కడ బాగుంది. ఇట్లా మనం నడుస్తూ వెళ్తే ఈ హ్యాంగర్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి, కానీ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఎందుకు పెట్టలే? అవే పెట్టడానికి పని ఎక్కువైపోయింది కదా. ఇది ఒక్కసారి ఇది చూపించండి. ఇది ప్యాషన్ ఫ్రూట్. మేము తిని విత్తనాలు వేసాము. వేస్తే వచ్చినటువంటి ఇవన్నీ ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు. ఎవరొకరికి ఇచ్చేసేద్దాము, ఉపయోగపడతాయి అని చెప్పానని నేను వాళ్ళకి అట్లా ఉంచేసాం అనమాట. అది కాంచికాయల చెట్టు. మీకు ఐడియా ఉందా? మనం అక్కడ నర్సరీ మేళలో అవి అమ్ముతున్నారు. ఈ మొక్కలు మీరు చూసారో లేదు? ఇవిగోండి కాయలు కూడా ఉన్నాయి. పడిపోయినాయి. ఇదేం మొక్క? రాధా మనోహరి చెట్టు. రాధా మనోహరి కాకుంటే పూలు లేవు. కానీ అది మంచిగా క్రీపర్ క్రీపర్. ఇది పైకి అల్లిద్దాము అని ప్లాన్. ఇది వాటితో పాటుగా ఇట్లా పైకి అల్లిచ్చేసేసేయాలి. అమ్మ ఇక్కడ తోట వంగ. ఇదంతా వంగ చెట్లు, కాయలు కూడా వచ్చేస్తున్నాయి మాకు. అవును ఇందిరా, ఇప్పుడు ఇదంతా నేల కదా, ఇట్లా బకెట్లలో పెట్టుకోకుండా నీళ్ళలో పెట్టొచ్చు కదా. నేలలో పెడితే వాటికి సరిపడా ఎరువులు అవన్నీ ఇవ్వలేకపోతున్నాము. అదే బకెట్లు అయితే కొంచెం లిమిటెడ్ గా కొంచెం జస్ట్ వేస్తే సరిపోతుందని వీటన్నిటిని బకెట్ లో పెట్టేసాం. ఆకుకూరలన్నీ, ఆకుకూరలు, గులాబీలు నేలలో పెడితే చచ్చిపోతున్నాయి. కొన్ని పెట్టాము. ఈసారి ఏమనుకుంటున్నా వర్షాకాలంలో వాటి అన్నిటిని అంటు కట్టేసి అప్పుడు వాటిని నేలలో వేస్తే అది కనుక సక్సెస్ అయితే అప్పుడు వీటిలోంచి తీసేసి వీటిలో ఏమైనా పెట్టుకుందాం అని చెప్పని అనుకుంటున్నాం.
ఇక్కడ ఇది క్రీపర్, ఒక తమలపాకు చెట్టు. ఇక్కడ తమలపాకు. ఆ వావ్, పెద్ద పెద్ద ఆకులు వచ్చేసినాయి. అయితే ఇది ఇగో గోడకే వేర్లు వచ్చేసినాయి చూడండి. గోడకే వేర్లు వచ్చేస్తాయి. అలా అతుక్కొని అదే సాయ అల్లుకుంటది, అల్లుకుంటది, వెళ్ళిపోతుంటది. ఇంకా అంతే. ఇది ఒక వాటర్ యాపిల్ చెట్టు. ఇదా వాటర్ యాపిల్. నాకైతే ఆ క్రీపర్ గులాబీ మీద పడింది చూడండి. అవునా? నాకే కాదు, ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళందరి క్రీపర్ గులాబీ మీదే ఉంటాయి. కానీ పూలు వచ్చిన టైంలో అయితే ఇంకా చాలా బాగుండేది. అసలు పూలు కూడా ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయి, ఇంత గుత్తు వచ్చేస్తుంది. మే ఫ్లవర్ మీ అందరికి తెలిసే ఉంటది. మే ఫ్లవర్ అంటారు, కొంతమంది ఫుట్బాల్ లిల్లీ కూడా అంటారు. ఎందుకంటే ఫుట్బాల్ ఎలా ఉంటదో అదే షేప్ లో ఉండొస్తుంది దాని పువ్వు. ఒక్కసారి పువ్వు వచ్చిందంటే దగ్గర దగ్గర 1 month ఉంటది. అది మేలోనే వస్తుంది ఫ్లవర్. మే ఎండింగ్ జూన్ లో అదే అప్పుడప్పుడే వస్తుంది. అక్కడ ఒకటి నాటు గులాబీ నేలలో వేద్దామని ట్రై చేసాము. నేలలో కనుక సక్సెస్ అయితే మిగతా చూద్దాం. పుదీనా అనేటటువంటిది అక్కడ కూడా వేసుకున్నాం. థర్మాకోల్ బాక్స్ లో కూడా పుదీనా వేసాము. ఇదంతా పుదీనా, అంతా పుదీనా థర్మాకోల్ బాక్స్ లలో మంచిగా థర్మాకోల్ బాక్స్ లో వేసాము. వేస్ట్ పోకుండా అట్లా వేస్ట్ పోకుండా అంతే. ఈ కుండీలలో ఏంది? ఇది కొత్తిమీర ఏమనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు వేసేటటువంటి ఎరువులు మందులు అవన్నీ కూడా మనం బాడీ మొత్తం మందులతో నిండిపోతుందేమోనని భయం అనిపించేసేసి ఇవి నేనే వేసుకుంటా ఇలా పాదులుగా ఇలా. ఇవేమో కొత్తిమీర, ఇవేమో మెంతికూర. మళ్ళీ మెంతికూర మధ్యలో కొత్తిమీర వేసుకున్నాను. ఎందుకు మెంతికూర తొందరగా అయిపోతుంది, వారం 10 రోజుల కల్లా అయిపోతుంది. అయిపోయినప్పుడు నెక్స్ట్ కొత్తిమీర అనేది పెరుగుతుంది. మళ్ళీ ఇంకో కుండీలో కూడాను మెంతికూర. ఇది భలే ఉంది. చెర్రీ టమాటాలు ఇక్కడ చెర్రీ టమాటాలు పైకి. అయితే రోజు ఇట్లా తెంపుకొని తింటారంట, నిజమేనా మీరు? నిజంగానే చాలా మంచిది, తినండి మీరు కూడా. ఎందుకంటే అవునా, మస్తు ఉంటాయి. నా దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఇవి. అవును, ఇందులో నా దగ్గర పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది. చెర్రీ టమాటాలు ఇంకా పెద్ద సైజ్ వస్తాయి. తప్పకుండాను ఈసారి తీసుకుందాం. అట్లయితే సరే, మీ దగ్గర తీసుకొని ఈసారి వేద్దాం. గ్రీన్ గుత్తి వంకాయ, అది గ్రీన్ గుత్తి వంకాయ. ఇలా ఇవన్నీ నాటేసాం ఇక్కడ. ఇది చామంతియా? చామంతే. వావ్, పచ్చడి బాగా వచ్చింది. చామంతే ఇప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. అందరికేమో పూసి అయిపోతున్నవి, మీకేమో స్టార్ట్ అవుతుంది. అలా వచ్చేలాగా కొత్తగా నాటుకున్నాం. మల్లె చెట్టు, ఇది క్రీపర్ గాను ఉంటది, చెట్టు మల్లె మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బుషీగా వస్తది. లేకుంటే ఇట్లా మనం పైకి అల్లించుకోవాలనుకుంటే అల్లించుకోవచ్చు. పువ్వు వస్తది, రేఖ ఒక 3 steps లాగా వస్తది, గులాబీ మాదిరి వస్తది. ఇంత పువ్వు వస్తది. వచ్చినటువంటి పువ్వుని ఏమైందంటే ఇప్పుడు మనం తల్లో పెట్టుకుంటే రేపు సాయంత్రం వరకు కూడా పువ్వు అలాగే ఉంటది. అవునా? చాలా వైట్ గా ఉంటది. మీకు చెట్టిస్తాను ఇది కూడా. అవునా? చెట్టిస్తాను అంటూ నేను ఎక్కడ పెట్టుకోను, అదే ప్రాబ్లం. ఇంకా ఈ ఆకులన్నీ తీసేయాలి చూడండి, ఇప్పుడు సీజన్ కదా. సీజన్ తీసేసేయాలి, అవ్వలేదు. తీస్తాను. ఇది కొన్ని చెట్లకు కట్ చేశాను, ప్రూనింగ్ చేశాను, చెయ్యాలి. ఇందిరా, ఇక్కడ గేట్ ఉంది కదా. అవును, ఆ గేట్ ఎప్పుడు బంద్ ఉంటదా? గేట్ ఎప్పుడు బందే ఉంటది, ఎందుకంటే ఇటువైపు నుంచి మాకు మెయిన్ గేట్ అది కాబట్టి అటు నుంచే వస్తాము. ఇక్కడ మెట్ల మీద గిట్ట మీరు అన్ని మొక్కలు పెట్టేసి, మెట్ల మీద కూడా అన్ని మొక్కలు వేసి పెట్టేసుకున్నాం. ఇవి నందివర్ధనం చెట్టు, అది బాగా ఇంత పెద్దగా గులాబీ అంత వస్తది. ఇది వీటికి చెట్ల కింద అయిపోయి సరిగా పూలు రావట్లేదు, అందుకని అంట్లు కట్టాను. వీటికి కూడా మెల్లమెల్లగా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, చిగుర్లు వస్తున్నాయి. వస్తున్నాయి. ఇవేమో ఇవన్నీ ముల్లంగి మొక్కలు. ముల్లంగి, వంకాయ, కనకాంబరం, ఏ మొక్కలు ఉంటే అవి ఇట్లా నాటేసి మీకు ఇస్తాను కదా. మల్లె చెట్టు ఇదిగో ఇదే అంటు కూడా ఉన్నది. అవునా? ఆ చెట్టు మేము ఎత్తుకొని పోతాం. ఇది ఇంకోటి తిని వేస్తే వచ్చినటువంటి ప్యాషన్ ఫ్రూట్ మొక్క. ఇది కూడా డ్రాగన్ కూడా మొక్కలు కట్ చేస్తాం కదా, కట్ చేసినటువంటి తీసుకొచ్చి కుండీలో పెట్టేస్తే దీనికి ఇగురు వచ్చేసింది. అవును, అట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే వచ్చేస్తది. ఇక్కడ రామఫలం మొక్కలు కదా ఇవి. రామఫలం మొక్కలు ఇస్తా అని చెప్పని అన్నాను కదా మొన్న. మీట్ లో కానీ తెచ్చినట్లయితే అందరికి ఇచ్చేసేటటువంటి దాన్ని అసలు ఎత్తుకుపోయే వాళ్ళు, అందరికి ఇచ్చేసినట్లయితే బాగుండేది. నాకు కొంటే 200-300 ఒక్క మొక్క. అవును, మేము కూడా అంతే పెట్టి తెచ్చుకున్నాము. అవును, ఇవన్నీ నార్లు పోసుకున్నాను నేను. ఇవి నాటుకోవాలి. ఇవేమో గనుపు చిక్కుడు చెట్టు ఇది. అవునవును. ఇదేమో మందార, పెద్దగా ఉంటది, పువ్వు చాలా బాగుంటది. మందార పెట్టండి, తీసి పెట్టాలి. ఈ రోజు పెడదాం అనుకున్నాము, వీలు కాలేదు. ఇక్కడ ఇది అరటియేనా?
అరటి తీసేద్దాం అనుకున్నా, ఇదేమో కర్పూరం అరటి. మనకు ఏది యూజ్ అయితే అది ఉంచుకోండి, తీసేయండి. యాక్చువల్గా ఇది ఆకులు మేము తినడానికి బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి వాడుకుందామని చెప్పాను. నాకు నిజంగా ఇష్టం ఇట్లాంటి అరటాకులో తినడము, కానీ నా కోరికనే నెరవేరుతుంది. అవునా, మా దగ్గర పెట్టుకున్నాము కానీ ఎప్పుడు తిందామన్నా టైం దొరకలేదు. మేమైతే మాత్రం మాక్సిమం వీలైనప్పుడల్లా కూడాను ఆకు కట్ చేసుకొని తీసుకెళ్లేసి ఇంటికి ఎవరు వచ్చినా సరే మేము అరిటాకులోనే పెడతాం. మీరైనా రోజు అరటాకులు అరటి చెట్లు ఉన్నాయి మీ దగ్గర, తింటాం, మేము కూడా తింటాము. రోజు ప్లేట్లు కడగకుండా అరటాకులో తినాలి, అరటాకు తెచ్చి మట్టిలో వెయ్యాలి, మనకి పని కూడా కలిసి వస్తుంది. అంతే. అవును, ఆడు చేస్తే అయిపోయేది. అవును, నేను ఆడికి అంటేనే ఉన్నా. అవునవును. ఇదేందిరా, ఇది అవకాడో చెట్టు. ఒక ఫ్రెండ్ తను అవకాడో వేసిందంట, విత్తనాలతోటి వేసింది, వేసి ఇచ్చారు. మరి మాకైతే ఇంత చెట్టు ఇంత పెద్దగా అయింది, మరి ఇంతవరకు కాయలు రాలేదు. ఎట్లా వస్తాయో, దీంట్లో వస్తాయేమో, ఇంకా టైం ఉంది కదా. ఎవరో చెప్పారు మేల్ ఫిమేల్ అట్లా 2 ఉంటాయి, సో ఇది ఎట్లా ఉంటుందో అనేది తెలియదు. అదే మనం గ్రాఫ్టెడ్ చెట్టు అయితే అవసరం లేదంట, ఒకటే చెట్టుకు వస్తాయంట. మరి ఇది విత్తనంతో వేసినందుకు మేల్ ఫీమేల్ 2 కావాలి. 2 కావాలేమో తెలీదు, వస్తే వచ్చింది అనుకోవాలి. ఎనీహో మాకేం ఇబ్బంది లేదు, అడ్డం లేదు కాబట్టి అట్లా వదిలేసాం. ఇక్కడ మల్లె ఉన్నట్టు, మల్లె చెట్టు, మల్లె చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మల్లె చెట్టు ఇక్కడ ఉన్నది మల్లె చెట్టు. ఇక్కడ ప్లేస్ ఉందమ్మా మీకు, 800 గజాల ప్లేస్ ఉంది. ఎన్ని మొక్కలు పెట్టుకున్నా తక్కువే, చాలా ప్లేస్ ఉంది. ఇది టమాటా బీర్ చెట్లు. ఈ పందిరంతా వర్షాకాలంలో అయితే ఈ పందిరు మొత్తం బీర్ చెట్లు ఉన్నాయి. బాగుంది, పందిరు కూడా వేయించాము, బీరకాయలు కాసినాయి. అదే అంటున్నా, అంటే చుట్టూది వెల్డింగ్ అది చేపించాము. దీంట్లో మధ్యలో వైర్ మేమే జియో వైర్ తీసుకొచ్చేసి మేమే వేసుకున్నాము. అదే బాగుంది పందిరి. ఇట్లా ఉండాలి తీగ జాతి పందిరిక పర్మనెంట్ గా అన్నట్లుగా ఇది ఉన్నది. మనకు తెంపుకోవడానికి మంచిగా ఉంటుంది, కిందకి వచ్చేస్తాయి కాయలు. ఇట్లా పెట్టి ఇట్లా తెంపేసుకోవడమే అంతే, కాబట్టి ఇబ్బంది లేదు. ఈ గోడ మొత్తం కూడాను గులాబీలు పెట్టేసాము. గులాబీలు, మల్లెలు, ఎక్కువ మల్లెలు ఉండాలి కూడా, అది మనకు డైలీ అవసరం కాబట్టి. అవును, గులాబీ చెట్లు, మల్లె చెట్లు, ఈ బార్కి పూల మొక్కలు, రోజు పువ్వులు మనకు అవసరం కాబట్టి ఉండాలి. ఇది మనం ఫంక్షన్స్ లోకి వెళ్తే ఎక్కువగా ఇష్టపడతాం కదా, స్వీట్ టామరిండ్. ఇది వేసాము, పెద్ద డ్రమ్ లో వేసాము. మరి ఇది వెయిట్ చేస్తున్నాము కాయ ఎప్పుడు వస్తుంది అని చెప్పని. ఇంతవరకు అయితే మాకు కాయ రాలేదు, 3 years అయింది వేసి. ఇది గ్రాఫ్టెడ్ అయితే తొందరనే, గ్రాఫ్టెడ్ చెట్టు వస్తదిలే ఈసారి, వస్తది అని చెప్పని. ఇప్పుడు చింతకాయ అయిపోయి పూత వస్తుంది చూడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. మల్లె చెట్లు డ్రమ్ములు ఎందుకు వేసిర్రు? డ్రమ్ లో ఎందుకు వేసామంటే ఇది అది 365 days పూలు వచ్చే చెట్టు అని చెప్పాను, పూస్తుందా అని చూద్దాము ఎట్లుంటదని వేసాము. వస్తుంది అని చెప్పాను. ఇంకా లాస్ట్ ఇయర్ బాగానే వచ్చినాయి పూలు కూడాను. అదే, ఇది కూడా బాగున్నాయి. ఇది ఒక్క చెట్టు మీకు చూపిస్తాను, ఇది చూడండి. అరే లాంగ్ మల్బరీ, లాంగ్ మల్బెరీ. లాంగ్ మల్బెరీ మా అమ్మాయి కడియం నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది నా కూతురు. లాంగ్ మల్బరీ, ఇది లాంగ్ మల్బెరీ. నర్సరీలో కనిపించలేదు మనకి, చూద్దామంటే. ఇది కడియం నర్సరీలో తెచ్చాం మేము ఈ చెట్టుని. లాంగ్ మల్బెరీ నేలలో పెట్టండి, ఇది బాగుంటది. ఇది రేగి చెట్టు. ఇప్పుడు మనం తినే రేగి పళ్ళు చాలా బాగుంటాయి, స్వీట్ గా ఉంటాయి, చిన్న రేగి. స్వీట్ గా విత్తనంతో వేసాము. నేను తిని వేసినటువంటి విత్తనము. మరి అది కాయలు ఎప్పుడు వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నాను. పనసకాయ ఫస్ట్ టైం, ఇంతవరకు అయితే రాలేదు. అక్కడ వచ్చినాయి, పైన కూడా వచ్చినాయి, కానీ మరి నిలుస్తాయా లేదా అనేటటువంటి తెలీదు. వీటికైతే బ్యాగ్ కట్టేసా, మాకు ఫ్రూట్ ఫ్లై ప్రాబ్లం తోటి బ్యాగ్ కట్టాను. మరి చూడాలి. ఇది వంగ చెట్టు, తెల్ల వంకాయలు కాస్తుంది. భలే పెద్దగా ఉంది, బాగా పెద్దగా పెరిగింది చెట్టు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి తెల్ల వంకాయలు. తెల్ల వంకాయ ఇది లాంగ్ ఉంటదా వంకాయ? లాంగ్ మామూలు అదేమో వైలెట్ కలర్ లో వస్తాయి కదా వంకాయలు, ఇదేమో గ్రీన్ కలర్. అంతే, డిఫరెన్స్ ఏమీ లేదు దానికి దీనికి. చాలు, మీరు ఇట్లాంటి 2 పెట్టుకుంటే వచ్చేస్తాయి మాకు సరిపడా, ఒక చెట్టుకే వచ్చేస్తాయి. ఇంకా ఇవి సీతాఫలాలు. ఇవి కొన్నాయా లేకపోతే మీరు తిని వేసిన విత్తనమా? తిని వేసిన విత్తనం కాదు, అవి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కదా మొక్కలు. అవును, ఇచ్చినప్పుడు సీతాఫలం మొక్కలు మా వార్డులో ఇచ్చినప్పుడు తెచ్చి పెట్టాను నేను. వచ్చినాయా మరి ఫ్రూట్? వచ్చినాయి, చాలా వచ్చినాయి. చెప్పాను కదా మీకు చాలా ఎక్కువగాని. ఓహో, మనం మీట్లో చెప్పింది ఇవే సీతాఫలాలే. బ్రేక్ఫాస్ట్ ఇవే చేసిరు? ఇవే సీతాఫలాలు. ఇక్కడ చెట్టు, అక్కడ ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు. ఇది డ్రాగన్ ఫ్రూట్. వీటి కొమ్మలన్నీ కూడాను కట్ చేయాలి. వీటిని మళ్ళీ ఇప్పుడు ట్రిమ్ చేయాలంట. వీటిని అవునవును ప్రూనింగ్ చేయాలంట. ఈ కొమ్మలు ఎక్కువ ఉన్న కొమ్మలు ప్రూన్ చేస్తే
కొత్తగా వచ్చినటువంటి వాటికి కాయలు వస్తాయంట. అవును. అందుకని వాటిని అది ఇప్పుడే చేయాలి, ఇప్పటి వరకే చేసేది ఉండేమో ఏమో. మే నెలలో చేయమని చెప్పానని చూసాను. మేలోనే స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్. జూన్ జూలై ఆగస్ట్ వరకు మనకు ఫ్రూట్ వస్తది. ఓకే, అయితే చేస్తాను నేను, అట్లయితే రేపు చేస్తాను నేను. మేలో స్టార్ట్ అయిపోద్ది, మనకు వర్షాలు పడతాయి కదా, అప్పుడే మనకు ఫ్లవరింగ్ వస్తది. ఆగస్ట్ వరకు ఫ్రూట్ వస్తది. ఫ్లవర్ వచ్చిన నెలకి మనకు ఫ్రూట్ తయారైద్ది, చాలా తొందరగా తయారైపోతుంది. అవును. డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈజీ మెయింటెనెన్స్. అవును, ఇక చూసారా కందికాయలు తెలుసా? ఒకటి తినొచ్చా? ఒకటే మళ్ళీ తిట్టుకోగా. అయ్యో ఏమొద్దు, కాక కందికాయ అంతా తినిపోయింది అని. ఏం లేదు, కందికాయలు ఇదిగో కాసింది, ఒకటే చెట్టు. యాక్చువల్ గా మాకేమవుద్దంటే ఇప్పుడు పెడతాం కదా, ఈ చెట్టు ఏం చచ్చిపోకుండా నెక్స్ట్ ఇయర్ కి ఇంకా పెద్దగా అయిపోయి చాలా ఎక్కువ కాయలు కాస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ కాస్తుంది. అవునిందిరా, మా ఇంట్లో కూడా పెద్ద చెట్టు ఉండే, సార్ పెట్టినుండే, అసలు ఎంత కాయ కాస్తుంది. అవును, లాస్ట్ ఇయర్. అవును, బాగా కాస్తుంది. ఇది చెప్పలే, నెక్స్ట్ సీజన్ కి బాగా వస్తాయి. మేము చిన్నతనంలో మా దగ్గర పంట వేసేది కదా. అవును, ఆ పంట పొలాల్లో ఇంత ఇంత తెంపుకొచ్చేది, బాగానే ఉడకబెట్టుకొని తినేది. అవును, అవన్నీ కరువైపోయినాయి. ఇప్పుడు మీరు తినండి. ఇది ఒక నారింజ చెట్టు. ఇది నారింజ కాదు, బత్తాయి. బత్తాయి ఆరెంజ్ చెట్టు. ఇది ఆరెంజ్ చెట్టు కొత్తగా వేసాం, 1 year అయింది వేసి, ఇప్పుడే పెరుగుతూ ఉంది. ఇంకా తులసి మొక్కలు ఎక్కడంటే అక్కడ బాగుంది. తులసి మొక్కలు చాలా మంచిది కదా, అందుకని తులసి మొక్క ఎక్కడా పీకం మేము. పీకొద్దు, తులసి గాలి ఎంతో మంచిది, ఎంతో మంచిది. అందుకని తులసి మొక్కని అలాగే వదిలేస్తాం మేము. ఇక్కడంతా మిర్చి. మిర్చి, వీటితో పాటు ఇక్కడ ఎండకు వస్తుంది. ఇదిగో మల్లె చెట్టు, ఇది ఒక మల్లె చెట్టు, ఇది గుండు మల్లె. ఇది గుండు మల్లె చెట్లు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి మల్లె చెట్లు. ఇది లేదు అనేదే లేదు, ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. ఇది నందివర్ధన ముద్ద ఉన్నట్టు, నందివర్ధనంలో ముద్ద. అది చాలా బాగా పువ్వు, గులాబీ పువ్వు అంత పెద్దగా బాగా వస్తుంది. అవును తెలుసు, ఇది మంచిగా ఉంటది. ఇదేమో రెక్క, ఇదేమో ముద్ద. వెరైటీలు ఉంటాయి ఇందులో. ఉంటాయి, అవును. ఇది వస్తుంది, ఇదేమో నందివర్ధన, ఇంకోటేమో గరుడవర్ధన, ఇంకోటేమో విష్ణువర్ధన. అవి మరీ ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందని చెప్పని వాటిని అవుట్ సైడ్ కూడా ప్లేస్ ఉంది కదా, అవుట్ సైడ్ ప్లేస్ లో పెట్టేసాం. సపోటా ఇక వచ్చి తొలి పంట మేము ఇంతవరకు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం వస్తుంది. కానీ చెట్టు కూడా చూడు, ఇది డిఫరెంట్, ఏదో షోకేస్ లో పెట్టుకునేటటువంటి చెట్టు అండి చూడు. ఇక్కడ చక్కగా వచ్చింది, ఇక్కడ వచ్చేసి స్టెమ్స్ అనేటి వచ్చింది. మళ్ళీ ఆ పైన కూడా అట్లే అంత మధ్యలో కొమ్మ పెరుగుతుంది, మళ్ళీ ఆ కొమ్మ కూడా అట్లాగే వస్తుంది చూడు, వెరైటీగా. బాగుంది. ఇదేం సపోటా అంటారు తెలియదు. ఇది ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, నర్సరీకి వెళ్తే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారంట. పాల సపోటా లాగే ఉంది. పాల సపోటా కాదు, పాల సపోటా పొడవుగా ఉంటది. అవునా? ఇది ఒక మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు మీకు తెలుసు కదా, ఏంటంటే కొబ్బరి మామిడి చెట్టు అంటారు కదా. కొబ్బరి మామిడి తింటే కొబ్బరి మాదిరిగా ఉంటది. ఇంతలో ఓన్లీ కాయలు పండేం ఉండవు, ఇవి కాయలు కచ్చివే కోసుకొని తింటారు. అవి ఇట్లా ఇప్పుడే పూత స్టార్ట్ అయింది, అందుకని ఇది చూపిస్తున్నాను. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది, ఇప్పుడు సీజన్ కదా, పూత స్టార్ట్ అయిపోయింది. ఇదంతా కేశవర్ధని. ఈ పువ్వు పేరు కేశవర్ధనినా? తెలీదు నాకు. నూనెలో ఉడకబెట్టి పెట్టుకుంటారు. తెలీదు నాకు. తెలియదా? మొక్క బాయిల్ లో ఉడకబెట్టి మనం పెట్టుకోవాలి. ఇవన్నీ సీడ్స్. మేమన్నీ ఎక్కువైపోయినాయని తీసేసాం మేము. చాలా ఉన్నాయి, ఇదంతా ఇట్లా పెరిగిపోయింది. అది చాలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి. ఇవి చూడండి, మల్బెరీ. ఇది కాదు, ఇవి ఏంటంటే రాడిష్, ముల్లంగి. నేను అలాగే చూపించాను కదా, సంచిలో బ్యాగ్ లో నా విత్తనాలు పోసేసి వాటిని తీసుకొచ్చి ఇలా నాటేసేసాము. ఇలా మడుల్లాగా చేసేసి మల్చింగ్ పెట్టేసి ఈ మధ్యలో జీవామృతం పోస్తాం, ద్రవ జీవామృతం. అదే ఇట్లా భోజల్లా గట్టడం వల్ల మొక్క హెల్దీగా వచ్చింది. ఇక్కడంతా కంపోస్ట్ చేసిరు కదా. అవును, అట్లా రైతులు ఇట్లే చేసుకుంటారు. అదే చూసి అట్లాగా బాగుంటుందని అట్లా చేసాం. ఐడియా. వావ్, ఇక్కడ అరటి గొల్లలు. ఇదొక అరటిగల్ల. ఇవి అన్ని తినేటువంటివి. ఇది కర్పూరం, ఇది కర్పూరం అరటి, అది అరటిలు. ఇవైతే చాలా ఉన్నాయి. అంటే మీరు పండ్లు పండిన తర్వాతే తెంపుతారా ఈ గెల నుండి? చెట్టునే పండిన తర్వాతనే, ఆ పండి ఒక హస్తం పండింది అనుకో, దాని వరకు కట్ చేసుకుంటాం. కట్ చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పండిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తీస్తారా? తప్ప గల మొత్తం ఒకేసారి కొయ్యం మేము. అట్లా కోస్తే టేస్ట్ అనేటువంటి కొంచెం తగ్గుతుంది. అవును, ఇందిరా వచ్చింది కదా గార్డెన్ లో. ఇప్పుడు ఇదేం చేస్తారు?
ఇది ఏం చేస్తామంటే కింద డీప్ గా హోల్ తీసాం. ఓహో, గుంత హోల్ వేసిర్రు. తీసి గుంత చేసి ఆ మట్టి ఏం చేసాం, తీసుకెళ్లి అటు పోసుకున్నాం, పైన మట్టి. ఆ, మళ్ళీ మనకి గార్డెన్ లో చాలా వేస్ట్ అనేది వస్తది, అవును. అది అక్కడిక్కడ వేసే బదులుగా ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని వేస్తాం. ఆ. దీనిపైన వాటర్, జీవామృతం అది చల్లుతూ ఉంటాం. అది కుళ్ళి ఎరువుగా మారుతుంది. కుళ్ళి ఎరువుగా మారుతుంది. అవును. ఎరువుగా మారిన తర్వాత మళ్ళీ ఇక్కడ మొక్కలు పెట్టేసుకుంటాం. మంచి ఐడియా, చాలా ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర. ఇది ఒక మామిడి చెట్టు, బంగినపల్లి మామిడి. ఇది ఆహా, ఎన్ని రకాలు ఉన్నాయి మామిడిలో మీ దగ్గర? బంగినపల్లి. అక్కడ దానిమ్మ ఉంది. అవును, అక్కడ దానిమ్మ. అదే మామిడి అక్కడ అది మేము తిని విత్తనం వేసాం. ఇంతవరకు మాకు కాయ అయితే రాలేదు. విత్తనం ద్వారా పెట్టుకుంది 5 ఏళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేయవలసిందే. గ్రాఫ్టెడ్ అయితే 3 సంవత్సరాల వరకు ఫ్రూటింగ్ వస్తుంది. అందుకే మనం తొందర రావాలంటే గ్రాఫ్టెడ్ పెట్టుకోవాలి. యాక్చువల్ గా మేము వాటిని ఎందుకు ఉంచాము అంటే మనకి పూజలప్పుడు ఆకు కావాలి కదా, ఆకు కోసం పర్పస్ తోటి ఆ చెట్టును అలాగే ఉంచాం. మాకేం ఆ ఇబ్బంది లేదు, అటు పక్కకు ఉంది కదా అని చెప్పని అలా వదిలేసాం అనమాట. ఈ తులసి కృష్ణ తులసి తులసిలో కూడా చాలా రకాలే ఉన్నాయి. ఇక్కడైతే భలే ఉంది తులసి. ఇట్లా ఉండడం నాకు ఇష్టం. మా దగ్గర ఇట్లే ఉండే చాలా, ఆ మధ్య తీసేసినాము. ఇప్పుడు నేను ఈ రోజు చెప్పిన సార్కి, సార్ తులసి ఉండని ఇంకా ఎక్కడ తీయకండి అని. మంచిది కదా తులసి, గాలి పీల్చుకున్నా మంచిది కదా మనకి. మా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సరే జలుబులు, దగ్గులు అలా వస్తే గనక ఈ ఆకులు 4 ఆకులు తెంపుకోవాలి, కషాయం చేసుకోవాలి, తాగేయాలి. మనం కషాయం చేసుకోపోయినా పర్వాలేదు, తెంపుకొని తినేస్తే అయిపోయి వర్క్ చేసుకుంటాం అంతే. తినండి మీరు ఒకటి. వెళ్ళి ఎన్నో డబ్బులు పోసి టాబ్లెట్స్ కొంటాం, ఫ్రీగా వచ్చిన మంచి మెడిసిన్ నాకు తినడానికి ఇష్టపడ. అదే మనలో ఉన్న దుర్బుద్ధి. అవును. ఈ బకెట్ లో ఎందుకు పెట్టామంటే ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ కొంచెం నీడ ఎక్కువ ఉంటది, అందుకోసం అని చెప్పానని ఇక్కడ దగ్గర పెట్టుకున్నాం. ఎండకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. ఇదిగో ఇది అంజూరా. అవును. ఇవన్నీ ముల్లంగి వేసేసుకున్నాం మేము. ఇదిగో ముల్లంగి వచ్చేసినాయి ఇది కూడా మావి. ఇదేమో రెడ్ రాడిష్. అవును. ఇక్కడ వైట్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, 2 మిక్స్డ్ ఉన్నాయి. అక్కడ వైట్ వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. ఇది పైనాపిల్. అవును, పైనాపిల్. తిన్న తర్వాత జుట్టు పెట్టేసాము. మరి ఇంతవరకు అయితే రాలేదు, మరి వస్తుంది. ఇదేమో పాలకూర. అవును, ఇక్కడ నాకు ఇది ఒక మొక్క చెప్పాలి. ఇదేం కనకాంబరం అంటారు పేరు? దీన్ని సౌందర్య కనకాంబరం అంటారు. మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను ఈ చెట్టుని. భలే ఉంది. పువ్వు అనేది కూడా మనం ఇవాళ పెట్టుకున్నాం అనుకో, ఉదయం పెట్టుకుంటే సాయంత్రం వరకు కూడా పువ్వు ఎలా పెట్టుకున్నామో అలాగే ఉంటది. అవునిందిరా, దీనికి ఇత్తులు రావా? విత్తనాలు రావా, ఓన్లీ సక్కస్ వస్తాయి. అవి తీసి పెట్టుకో, నేను అలాగే తెచ్చుకున్నాను. పోనీ మాకు ఇదిగిట ఒక స్టెమ్ తీసి పెట్టి ఇవ్వండి. తప్పకుండా వర్షాకాలంలో పెడదాం. వర్షాకాలంలో పెడదాము. ఇదిగో ముల్లంగి వైట్. ఇది కూడా వచ్చినాయి. ఇవి గులాబీలు గిట కొమ్మలతో పెట్టినట్టు. గులాబీ కూడా కొమ్మలతోటి. ఇది నాటు గులాబీ కొమ్మ. అక్కడ ఎండ సరిపోవట్లేదని చెప్పని ఇటు తీసుకొచ్చి వీటన్నిటిలో కలిసిపోయింది. ఈ కొమ్మ ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి అంటు కట్టాను. అంటు కట్టి వస్తే గనక వాటిని తీసి అప్పుడు నేను నేలలో పెట్టేస్తాను. ఇది లాంగ్ బీన్స్ కదా, లాంగ్ బీన్స్. ఇప్పుడే వస్తుంది, పూత వస్తుంది, పూత పడింది. లాంగ్ బీన్స్ పొడవుగా వస్తాయి, మంచి విటమిన్స్ ఉంటది. అవును. ఇదిగో ఇలా కట్టేసాం. దీనికి అన్నిటికీ పందిర్లు వేయాలంటే కష్టంగా ఉంటుంది, అయినా వేసిరు కదా. ఇది కనుపు చిక్కుడు. కనుపు చిక్కుడు గుత్తులుగా వచ్చింది. కనుపుకు ఇగో ఇక్కడొక కనుపు, ఇక్కడొక కనుపు, ఇక్కడొక కనుపు. జూన్ లోనే వేసాను నేను. జూన్ లో వేసినవి నాకు పెయిన్ బంక్ వచ్చింది. పెయిన్ బంక్ వచ్చి వాటిని నేను కేర్ తీసుకోపోయేటప్పటికల్లా చెట్టు అంతా పాడైపోయింది. తీసేసి అయినా చూద్దామని చెప్పనని మళ్ళీ అంట్లో వేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. బాగా వచ్చినాయి కాయలు, ఇవన్నీ వచ్చినాయి. పెయిన్ అనేది లేదు. పెయిన్ లేదు. ఎందుకంటే నేను వేప నూనె కొడుతున్నాను. అయినా ఈసారి పెయిన్ లేదు. మా చిక్కుడు చెట్టుకు మేము ఏం కొడతలేము, అసలు పెయినే లేదు. ఎప్పుడు పెయిన్ ఉంటుండే, అసలు వచ్చింది. అసలు పెయినే లేదు. ఈసారి వచ్చింది. చామంతులకు కూడా వచ్చింది. మాకు చామంతులకు వస్తుంది. అదే చామంతులకు వచ్చింది. చామంతులకు వచ్చినట్టు వీటికి కూడా వచ్చింది. తమ్మకాయ అంటారు, చెమ్మకాయ అంటాము. ఏదో ఒకటి విత్తనాల కోసం చెప్పానని ఇది చూడలేదు. ఇక్కడ బాగుంది, విత్తనం కోసం వదిలిర్రు. చాలా లావ్ అయింది నేల కాబట్టి ఇంత లావ్ వచ్చింది. విత్తనాలకి కాదు, విత్తనం కూడా ఇంతలా వస్తుంది కదా. అట్లా ఇది వచ్చేసింది. పందిర్లు ఒకటి మంచిగా అల్లుకున్నాం. దానిమ్మ చెట్టు ఇది. కలర్ వస్తుంది, సీజన్ లో వస్తుంది. ఇయర్లీ వన్సే కాసింది. మరి ఇది ఆ కలర్ అనేది ఎలా వస్తుంది అంటే కాయ చూస్తేనే తినాలనిపించేట అంత బాగుంటది ఈ చెట్టుకైతే.
స్వీట్ ఉంటుందా? చాలా స్వీట్ ఉంటది. లోపల కలర్ కూడాను డార్క్ మెరూన్ వస్తది. చాలా బాగా ఉంటది ఇది. ఇక్కడ గిట్ట దానిమ్మలు చాలా ఉన్నాయి. దానిమ్మ చెట్టు ఇది ఒకటి ఉన్నది. ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర గులాబీలు, మల్లెలు, దానిమ్మ ఎక్కువగా సీతాఫలం. వావ్, ఇక్కడ ఒక అరటి గెల, ఇక్కడ కూడా ఒక అరటి గెల. ఎక్కడ చూడు అరటి గెలలే. అసలు ఇంచుమించు 4-5 ఉన్నాయి ఇక్కడ అరటి గెలలు. అవి 4-5 రకాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఇది మిర్చి ఉన్నట్టుంది. అవును, ఇది వైట్ మిర్చి. ఏం పేరు తెలియదు నాకు. బాగున్నాయి కదా. నా దగ్గర ఉన్నాయి కానీ ఇట్లా తీగలాగా లేదు, గ్రీన్ ఉంటది, చిన్నగా ఉంటది. కానీ ఇది కొంచెం పెద్ద సైజ్ ఉంది. పెద్ద సైజ్ భలే ఉంది. వైట్ ఉంది. మనం మీట్ లో కూడా మొన్న ఇచ్చారు విత్తనాలు అని చెప్పని ఇస్తే, నాకు ఈ మొక్కలు ఉన్నాయి, నాకు వద్దని నేనేం తీసుకోలేదు. అవునిందిరా, నా దగ్గర ఉన్నది. తెంపేసేసాయి. మరి ఇక ఉన్నప్పుడే తెంపుకొని జేబులు వేసుకోవాలి. తప్పదు మనకు నచ్చింది. నేనేమి అవి విత్తనాలు అవి ఉంటాయి కదా, ఎండి పడిపోతాయి కదా, అవే మొలకలు వచ్చేస్తాయి. నేనేమి నార్లు పొయ్యను వీటికైతే మాత్రం. ఇది వెరైటీ చాలా బాగుంది మిర్చి. బాగుంటుంది చూడండి, మీ ఎవరి దగ్గరనన్నా ఉందో లేదో. మంచి వెరైటీ, ఎంత పెద్ద మొక్క. ఈ మిర్చి చాలా చూసేందుకు అందంగా ఉన్నాయి చూడండి. ఒక లవంగం మాదిరి. ఘాటు తక్కువ ఉంటది. ఘాటు తక్కువ ఉంటదా? అవునా, మా దగ్గర గ్రీన్ ఉంది, ఘాటు ఎక్కువ ఉంటది. ఘాటు తక్కువ. ఇక్కడ ఇదేం మిర్చి? ఇది ఘాటు ఎక్కువ ఉంటది, చాలా ఉంటది ఘాటు. ఎంత అంటే అసలు ఇది ఇట్లాంటి వెరైటీ మా దగ్గర ఉందని. మనం విడిగా 2 మిరపకాయలు వేసుకునేది ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, బాగా ఘాటు ఉంటది ఇది కదా. నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది కదా, ఎండాకాలానికి టమాటాల రేట్లు ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి. అప్పటికైతే విపరీతంగా పెరిగిపోతుంది. అందుకోసమని టమాటా మొక్క. ఇప్పుడు అక్కడ అంతా ఓపెన్ ఉంది కదా, అవును, మొత్తం టమాటా నింపేయండి. ఎండాకాలంలో టమాటా పంట బాగా వస్తుంది. అవును అవును. ఇదేం మొక్క నాకు చెప్పండి. అది ఆవాల మొక్క కదా, మీరు చెప్పండి, నేను అందుకే అడుగుతున్నా. ఇదేం మొక్క మీరు చెప్పండి, ఎందుకు పెంచుతుర్రో కూడా చెప్పండి. మీకు పరీక్ష. ఇది కలుపు మొక్క. అవును, పిచ్చి మొక్క. అదే ఎందుకు పెంచుతుర్రు దీన్ని అని నేను అసలు చూడలేదు. అసలు చూడలేదు నేను. బలమంతా తీసేసుకున్నా. అవును, పాపం ఏదో ఒక షోకేస్ మొక్కలాగా పెంచి బాగా పెరిగింది. ఇది కలుపు మొక్క. అవును, పల్లెరగాయ చెట్టు అంటారు. ఇది పల్లెరగాయల చెట్టు అంటారు. ఇట్లా పల్లెరగాయలు ముళ్ళు ఉంటాయి, మనకి ఇట్లా నడుస్తుంటే ఉంటాయి, చీరలు పట్టేస్తాయి. అమ్మో, పల్లెరకాయలే. పండిస్తున్నావు కదా పల్లెరకాయ మొక్కలు. లేదు చూడాలి, ఐడియా లేదు. అదే అంటున్నా. అది కర్పూరము హార్వెస్ట్ అనుకుంటా, ఇంకా పండలేదు. వెయిట్ చేస్తున్నా నేను కూడా. బాగా డార్క్ కలర్ అయితే వచ్చేసింది. మక్క పెడితే కలర్ వచ్చేస్తుంది, కానీ చెట్టు మీద మక్కని. చెట్టు మీద మగ్గితే ఆ కాయ టేస్ట్ వేరు ఉంటది కదా. కానీ చిన్నగా భలే ముద్దుగా ఉన్నాయి ఇవి పెద్దగా వచ్చినాయి. అసలు ఇంకా కాయలు చాలా చిన్నగానే వస్తాయి. ఇంత ఈ కింద ఉన్న చూడు, ఇంత కాయ వచ్చేది. ఈసారి ఫస్ట్ టైం మాకు ఇంత పెద్దగా వచ్చింది. పేరు ఏంటంటారు? కర్పూరం అరటి. కర్పూరం అరటి. మనం మీకు ఇచ్చిన కర్పూర కలిగా. చుట్టూ కలిగా వేరు, కర్పూర అరటి వేరు. కర్పూర కేలి. ఇంకా ఇదేంది భలే ఉంది సొర చెట్టు. కాయలు లేవా? ఉన్నాయి కదా, అదిగో లోపల ఉన్నాయి. అది ఒక గుడిసె మాదిరి ఉంది. అందులో జొర్రాలంటే భయంగా ఉంది. అక్కడ జాగ్రత్త. మారేడు చెట్టు ఉంది అటు రైట్ సైడ్. ఓకే, ఇది విత్తనాల కోసం వదిలిర్రా? విత్తనాల కోసం. అసలు కనిపిస్తలేదు, చీకటి అయిపోయింది. కానీ ఇక్కడ ఒక గ్రీన్ సొర, గ్రీన్ సొర విత్తనం కోసం వదిలిర్రు. ఉంది, అక్కడ ఒకటి ఉంది. కావాలి కదా మరి, విత్తనాలు ఉంటేనే కదా మరి నెక్స్ట్ ఏదైనా చెట్లు వేసుకోవచ్చు. నలుగురికి పంచొచ్చు. దాంతో పాటు ఈ కింద ఒకటి మారేడు చెట్టు కూడా వేసుకున్నాము. కార్తీక మాసంలో మారేడాకులు దేవునికి అవసరం కదా. ఇంకో విషయం ఇందిరా, మీరు ప్రతి ఆకు చెట్టు చుట్టూ వేయడం నాకు నచ్చింది అనమాట. మల్చింగ్ కదా, మరి ఎరువు తయారవుతుంది. ఒక్క ఆకు బయట వేయకుండా ప్రతి చెట్టు చుట్టూ ఇట్లా వేయడము మొక్కకు చలువ, ఎరువు, అన్ని విధాల లాభాలన్నది. మీకు తెలుసా, మేము అసలు డస్ట్బిన్ వాళ్ళు వస్తారు కదా, మాకు మేమేం చెత్త వేయం. అక్కడ తెలుస్తుంది కదా. అక్కడ కిచెన్ వేస్ట్ కుండలు, అక్కడ కంపోస్ట్ కుండలు, ఇక్కడ ఆకులతో కంపోస్ట్. అవును, మేము ఎరువులు అనేటటువంటిది వీటితో తయారు చేసుకుంటాము. వీటితో పాటు మేము బజార్కి వెళ్ళినప్పుడు కవర్లు తీసుకురాం. మా చేతి బ్యాగ్ ఒకటి తీసుకెళ్లేసి అవసరమైనటువంటి తెచ్చుకుంటాం. అందుచేత చెత్త అనేది మాకేమీ రాదు. మంచి పని.
ఇందిరా గారు చెప్పండి. మీ తోటంతా చూపించిర్రు. నా ప్రాణమంతా ఈ తోటలోనే ఉంది. కొన్ని మొక్కల మీద ఆ మొక్క నేను అడిగిన మొక్కలు మాత్రం నాకు ఇవ్వాలి చూడండి. తప్పకుండా మీకు ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు. ఇప్పుడు ఏమొద్దు, వర్షాల స్టార్టింగ్ లో వస్తా ఒకసారి, అప్పుడు నేను ఏది నచ్చితే అది తీసుకెళ్తా. ఇప్పుడు తీసుకపోయినా ఎండిపోద్ది. అవును, నాకు క్రీపర్ వైట్ గులాబీ కావాలి. తప్పకుండా. ఇది సౌందర్య కనకాంబరం కావాలి. సౌందర్య కనకాంబరం. ఇక్కడ కర్పూర అరటి కావాలి. మీకు తెలుసా ఈ అరటి చాలా బాగుంటది టేస్ట్ అనేది. ఇవి కావాలి. ఇంకేమైనా ఉంటే అప్పుడు చూద్దాం. తప్పకుండా. ఓకే, చూసిరు కదా మరి ఇందిరా గారి పెరటి తోట ఎంత చక్కటి తోట. 800 గజాలలో 10 రకాల అరటి, ఎన్నో రకాల మామిడి, సపోటా, దానిమ్మ, రకరకాల కూరగాయలు, అలాగే గులాబీలు, మల్లెలు, ఎన్నో రకాలు ఈ జాగలో పెట్టుకున్నారు. భలే హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్రదేశంలో ఒక రోజు గడిపితే ఆ స్వర్గం చూసినట్టే ఉంటుంది. భలే ఉంది ఇందిరా మీ తోట. అసలు ఈ రోజు ఈ తోటను చూసి కడుపు నిండిపోయింది. మీరు వచ్చి మీరు పరిచయం అవ్వటము, మళ్ళీ రావటము, అది కూడా నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అవునా, మీరు కూడా చిట్టి చామంతి వైట్ ఇచ్చారు, చాలా నాకైతే బాగా అనిపించింది. కానీ ఎండలకి తీసుకెళ్ళండి. వర్షాకాలంలో తప్పకుండా వచ్చేసి మా తోటకు ఎవరు వచ్చినా నేను ఏది కాదనకుండా ఇస్తూనే ఉంటాను. మీకు కూడా వర్షాకాలంలో వచ్చి మీకు కావాల్సినవి నా దగ్గర ఉన్నాయి, ఇస్తా, తీసుకెళ్ళండి తప్పకుండాను. ఇంకో విషయము, తన పేరు పి ఇందిరా, నా పేరు ఎన్ ఇందిరా. డబల్ ఇందిరా, ఇద్దరం షాద్నర్ లో ఉంటాము. షాద్నర్ లో ఉంటాము. మరి ఇందిరా గారి పెరటి తోట నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. మరి మరొక వీడియోలో కలుద్దాం. బాయ్. తప్పకుండా చేస్తున్నాను. బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.